హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని ఎప్పుడు చేసినా కానీ మంచి రుచిగా బాగా రావాలంటే మాత్రం ఈ కారపొడి వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్స్ వేరుశనగపప్పు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కలర్ మారి ఫ్రై అయ్యాక వీటిని చల్లారి పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని పోపుని బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను దొండకాయలు 250 గ్రామ్స్ తీసుకున్నానండి. పావు కేజీ ఉంటాయి. దీనిలోకి 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. బాగా ఫ్రై అయిపోయి దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దొండకాయలు బాగా మెత్తబడి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్న కారపొడి ఉంది కదా, ఆ కారపొడి కూడా వేసేసుకోండి. మీరు దొండకాయలకి తగ్గట్టు వేసుకోండి కారం. తర్వాత మొత్తాన్ని లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవటమేనండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంతేనండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. రసం, సాంబార్, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఉట్టిగా రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.